వెల్కమ్ బ్యాక్. ఆకాదాయిలు చేసిన పనో లేదా ఎవరైనా కావాలని కుట్ర పన్నారో తెలియదు కానీ ఓ గ్రామంలోని ఓట్ల లిస్టు నుంచి తొలగిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వారందరికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లేకుండా పోయింది. గ్రామంలోని చదువుకున్న వారు ఉత్సుకతతో తమ ఓట్లను ఆన్లైన్లో చూసుకుందామనుకున్న తరుణంలో ఈ భాగోతం బహిర్గతమైంది. ఏకంగా ఒకే పోలింగ్ బూత్లోని 66 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. దీనిపై తీగ లాగితే మరో 2000 మంది ఓట్లు వేరే అసెంబ్లీకి షిఫ్ట్ అయినట్లుగా రికార్డుల్లో తేలింది. ఇలాంటి విచిత్రమైన తతంగం కొల్లాపూర్ నియోజకవర్గంలో వెలుగు చూసింది. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 66 మంది ఓటర్లు తమ ఓట్లను తామే తొలగించుకున్నట్లుగా ఆన్లైన్లో నమోదు కాబడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇంతమంది ఓటర్లు తమ ఓట్లను ఎలా తొలగించుకుంటారు? ఎవరో కావాలని చేసిన పనిగా తెలుస్తోంది. ఇది కూడా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు తమ ఓటును, తమ పేరును ఆన్లైన్లో చూసుకోవాలన్న ఉత్సాహంతో వెబ్సైట్కి వెళ్లి పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. మాచర్ల అంజన్ గౌడు. నేను మా ఊరిలో అంటే గత అసెంబ్లీ అప్పుడు ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు వచ్చే వరకు చూసే వరకు 115 ఓట్లు తొలగించబడ్డాయి. అంటే ఇండివిజువల్గా ఎవరి దరఖాస్తు వాళ్ళు నాకు ఓటు వద్దు, ముత్తిరెడ్డిపల్లిలో నాకు ఓటు వద్దని దరఖాస్తును సృష్టించి దాన్ని ఒక్కరి ద్వారానే లాగిన్ మొత్తం ఒకటే రోజు 8 అంటే జనవరి 8 నాడు స్టార్ట్ చేసి 25 వరకు మొత్తం క్లోజ్ మొత్తం తీసేసిండ్రు. అంటే ఒరిజినల్గా 115లో 65 తొలగించబడ్డవి. మిగతాయి కూడా లాగిన్ అది బంద్ చేసిండ్రా, అది ఇంకా దానికి ఏంటంటే పర్టికులర్స్ తెలియదు. కానీ రాజకీయంగా ఇటువంటివి చేస్తే అది రాజకీయ లక్షణాలు కావు. ముందుగా ఒకరిద్దరు, ముగ్గురు అలా మొత్తం ఒకే బూత్లో 66 మంది పేర్లు గల్లంతయ్యాయి. నిబంధనల ప్రకారం గ్రామంలో ఎవరైనా చనిపోతే అధికారులు డెత్ సర్టిఫికేట్ జారీ చేసి పేరును ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తారు. ఈ గ్రామంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు ఎలా తొలగించారని గ్రామస్తులంతా నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫిర్యాదు చేశారు. బ్రతికున్న మనుషుల ఓట్లను ఎలా తొలగించారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తిరెడ్డిపల్లి గ్రామం, అది కోడేరు మండలం. పోయిన గత శాసనసభ ఎలక్షన్లో మేము ఓట్లు వేసినాము. మా ఇంట్లో 2 ఓట్లు ఉంటే 2 ఇద్దరం వేసినాము. ఈసారి 2 ఓట్లు తీసేసిండ్రు పార్లమెంట్ ఎలక్షన్లకు. ఎవరు తీసిండ్రో తెలియదు ఇంతవరకు. దాని మీద విచారణ జరగాలి. విచారణ గురించి నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ పోయాము, కంప్లైంట్ చేశాము. మాది కాక మా ఊళ్ళో 119 ఓట్లు తీసిండ్రు. దాని గురించి విచారణ జరపాలని మేము కోరుతున్నాము. కాగా ఈ విషయాన్ని అధికారులు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పెద్ద ఎత్తున విచారణ చేసి ఎక్కడ తప్పిదం జరిగిందో తేల్చాలని అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ ను ఆదేశించారు. అయితే దీనిపై ఆరా తీసిన అధికారులకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందే. ఒకే ఐపీ నుంచి, ఒకే ఫోన్ నెంబర్ నుంచి వీరి ఓట్లు తొలగించాల్సిందిగా ఆన్లైన్లో దరఖాస్తులు అందాయి. ఆ దరఖాస్తు ఆధారంగా వీరి పేర్లు తొలగించారు. ఇదిలా ఉంటే మరో 2000 మందికి ఓట్లు కొల్లాపూర్ నుంచి ఇతర నియోజకవర్గానికి మార్చాలంటూ ఆన్లైన్లో దరఖాస్తులున్నాయి. అందులో చాలా మంది పేర్లు ఇప్పటికే వేరే ప్రాంతానికి బదిలీ కూడా జరిగిపోయాయి. ఇలా జరగడంపై లోపం ఎక్కడ జరిగిందని జనం ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో 66 ఓట్లు గల్లంతైన విషయాన్ని విచారణ చేపట్టాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ఒక కొల్లాపూర్ తాలూకానే 2000 ఓట్లు షిఫ్ట్ ఆఫ్ రెసిడెంట్, అంటే మాకు ఈ నియోజకవర్గంలో ఓటొద్దు, ఇంకో నియోజకవర్గంలో ఓటు కావాలని దాదాపు 2000 ఓట్లు ఇక్కడ నుంచి వేరే నియోజకవర్గాలకు మార్చివేయబడ్డాయి. ఈ 2000 ఓట్లు కూడా ఎట్లాంటి ఓటరు అటెస్టేషన్ ఇవ్వలేదు, ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చారు. ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఒకటే మొబైల్ లాగిన్తో దాదాపు ఎన్ని అప్లికేషన్స్ అన్నా పెట్టవచ్చు.